పాలకూర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా ఒక్కొక్కటిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు పాలకూరలో ఐరన్, కాల్షియం అనేది అధిక రెట్లో ఉంటుంది. పెరుగులో కూడా అంతేనండి. అందులోనూ వేసవి కాలంలో కడుపుకి చల్లగా, హాయిగా అయితే అనిపిస్తుంది ఈ పాలకూర రైతా రెసిపీ. డెఫినెట్‌గా మీరందరూ నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని అలానే వెల్లుల్లి రెబ్బలు అయితే 4, 5 వేసుకోండి. ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న 6 కట్టల పాలకూరను అయితే వేసుకోవాలి. ఆకుకూరల్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2, 3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకొని తీసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత పాలకూరను ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. పాలకూర సగానికి పైగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అలానే పచ్చిమిర్చి ఒకటి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. కారం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం అనేది తక్కువే పడుతుంది. ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా పాలకూరని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. కాసేపటికి కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు ఎప్పుడైనా కూడా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. పెరుగును ఒకసారి ఫోర్క్తో కానీ లేదంటే విస్కర్తో కానీ కలుపుకొని ఆ తర్వాత పెరుగును యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూర రైతా రెసిపీ చాలా 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 బాగుంటుంది. ఖచ్చితంగా వేసవి కాలంలో ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. రైస్లోకైనా, దోశల్లోకైనా, పూరీలోకైనా అండ్ చపాతీలోకైనా, పుల్కాలోకైనా, పరోటాలోకైనా ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. పాలకూరని తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా బలం లభిస్తుంది. అలానే రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది. రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చెక్ చేస్తే ఈ విధంగా అయితే రెసిపీ ప్రిపేర్ అవుతుంది. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మరి.